రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీలపై రేవంత్ చేస్తున్న మోసాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఆర్టికల్ 243 ప్రకారం బీసీల రిజర్వేషన్లపైన రాష్ట్రానికే సర్వ హక్కులు ఉంటాయని తెలిపారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేకి అని విమర్శించారు. 42% రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ పాలనలో దేశం అగ్రరాజ్యాల వైపునకు దూసుకుపోతోందని అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. చివరికి ఎంత దుర్మార్గానికి ఒడిగట్టిందంటే మన పిల్లలు చదువుకుంటుంటే ఓర్వలేకపోతున్నారు. మన పిల్లలు ఇంజనీరింగ్ ఎన్నో కొట్లాటలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మనం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు, వచ్చిన తర్వాత ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈరోజు గుడిసెలు ఉన్నోళ్ళు ఇంటింటికి డిగ్రీలు పీజీలు చేసిర్రు, బీసీలు బాగా చదువుకున్నారు. ఆయన కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో మాట్లాడుకుంటూ అన్నాడంట. అందుకే బీసీలతో జాగ్రత్తగా ఉండాలి, ఆ చైతన్యం ఉన్నదని చెప్పి. కాబట్టి బీసీలు చదువుకుంటున్నారు, వీళ్ళని చదువుకోకుంటే కుట్ర చేయాలని ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నాడు. గతం లోపల మీ అందరు చూశారు, రోషయ్య తర్వాత కొందరు ముఖ్యమంత్రులు ఈ స్కీమ్ను ఎత్తేయాలి, బడ్జెట్ వద్దని కుట్ర చేసినప్పుడు నేను కిషన్ రెడ్డి గారు 5 రోజులు అమర నిరాదీక్ష చేశాం. ఒక్క బీసీ నాయకుడు మాట్లాడలేదు. ఈరోజు కిషన్ రెడ్డి మీద ఒక రాయండిగా చూస్తారు. బీసీలకు మనకంటే ఎక్కువ ఆయన అనేది పాటు పడ్డాడు. ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు 5 రోజులు నిరాదీక్ష చేసిండు ఆయన. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ చెప్పాలి. బీసీలకు మీరు ఎవరైనా నిరాదీక్ష చేసిండ్రు 5 రోజులు, కిషన్ రెడ్డి 5 రోజులు చేసిండు. ఆ స్కీమ్ ఉండాలి, ఆ స్కీమ్ బడ్జెట్ ఇవ్వాలి, బీసీలు చదువుకోవాలి, బీసీలకు హాస్టల్ పెట్టాలి అని స్కీమ్ దాని మీద కొట్టాడి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కిషన్ రెడ్డికి ఉంది. మీరు ఎప్పుడన్నా బీసీని ప్రధానమంత్రి చేశారా? చేయలేదు. ఎప్పుడు కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు. 2 సార్లు అవకాశం కూడా ఉండే మీకు. నెహ్రూ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చారు. అప్పుడన్నా ఒక బీసీని చేయాలనే ఆలోచన మీకు ఉన్నదా అని అడుగుతున్నా.